ఆనంద, మరిది గారు వచ్చినట్టున్నారు. ఆ, శరణ్య, నువ్వు వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురామ్మా. లోపలికి పదండి. అన్నయ్య, తమ్ముడు, నిన్ను చూసి చాలా రోజులైందిరా. ఎలా ఉన్నారండి? యా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఆనంద. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం మరిది గారు. తమ్ముడు, లైఫ్లో ఫస్ట్ టైం కదా ఇన్ని రోజులు మా అందరికీ దూరంగా ఉండటం. అవునన్నయ్య. ఆ, ఏంటో సడన్గా తప్పలేదు. వెళ్ళింది బెంగళూరు, చెన్నయ్యో అయితే మధ్యలో అయినా వచ్చిపోవచ్చు. కానీ యూకే వేరే కంట్రీ. సాలిడ్గా 3 months క్యాంప్ సరిపోయింది. అవును, మన దామిని ఏది? తను నిద్రపోతోంది మరిది గారు. అవునా, సరే, తనతో రేపొద్దున మాట్లాడుతాను. ఏమండి, మీరు బాగా చిక్కిపోయినట్టున్నారు. ఆనంద, మనసు హ్యాపీగా లేకపోతే ఎంత డబ్బున్నా, ఎన్ని సౌకర్యాలున్నా సరే మనం ఎక్కడున్నా ఏం ఉపయోగం చెప్పు? అది ఇలా కనపడిపోతూ ఉంటుందంతే. కుటుంబం అలవాటైపోయింది ఆనంద. నా ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో అలా నేను ఉండలేకపోయాను. పైగా ఇంటి పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటూనే ఉన్నాను కదా. ఏ క్షణం ఏం వినాల్సి వస్తుందోనని చాలా బెంగ పెట్టుకున్నాను. ఇదిగో, ఇదంతా దాని ఎఫెక్టే ఆనంద. అయినా ఎవరు ఏం టెన్షన్ పడకండి. అనన్య మూలంగా మొదలైన అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి కదా. ఇల్లు బాగుంటే నేను కూడా బాగుంటాను. సో నేను మునుపటి చారంతో మళ్ళీ రీఛార్జ్ అయిపోతాను. ఓకేనా? తెల్లవారితే ఉగాది కదా. ఈ ఉగాదిని మనమంతా సరికొత్తగా మరింత సంబరంగా జరుపుకుందాం. వదిన గారు, మీ చేత్తో రేపు నాకు మామిడికాయ పులిహోర చేసి పెట్టాలి. తప్పకుండా మరిది గారు. అక్క, హారతి తీసుకో. ఆనంద భైరవి గారు బయటికి రావాలి. లీలావతి గారు బయటికి రావాలి. ఆడపిల్లలకి న్యాయం జరగాలి. అనన్యకి న్యాయం చేయాలి. అనన్య జీవితాన్ని బాగుపరచాలి. అత్తింటి ఆగడాలు నశించాలి. ఊరుకోము ఊరుకోము. అన్యాయం చేస్తుంటే ఊరుకోము. అనన్యకి న్యాయం జరగాలి. అనన్యకి న్యాయం జరగాలి. ఆడపిల్లలకి న్యాయం జరగాలి. అనన్యకి 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 న్యాయం జరగాలి. ఆడపిల్లలకి న్యాయం జరగాలి. అనన్యకి న్యాయం చేయాలి. ఆగండి. ఆడపిల్లలకి న్యాయం చేయాలని, అనన్యకి న్యాయం చెయ్యాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. అసలు ఈ ఇంట్లో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగింది? ఈ అనన్యకే అండి న్యాయం చేయాల్సింది.
మీలో ఎవరో ఆడపిల్లకి అన్యాయం జరిగింది అన్నారు? ఈ అనన్య ఆడపిల్ల కాదనా మీ ఉద్దేశం? చీర కట్టిన ప్రతిదీ ఆడపిల్ల ఎలా అవుతుంది? ఆడపిల్ల అంటే కంటి చూపుకు ఆడదానిలా ఉండడం కాదు, ఆడతనం అమ్మగుణంలా ఉండాలి. ఆడదాన్ని గుణం దీపం పెట్టిన గడపను 10 మంది చేత చేతులెత్తి మొక్కించేలా ఉండాలి. అంతేగాని ఇలా గడప ముందుకు 10 మందిని రప్పించేలా కాదు, ఇంటి పరువు తీసేలా కాదు. చూడండి ఆనంద భైరవి గారు, ఇంటి ముందుకి 10 మంది వచ్చారు, పరువు పోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరే కనుక ఈ అమ్మాయిని సరిగ్గా చూసుకునుంటే, ఈవిడకి రక్షణగా ఉండుంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? అయినా అమ్మాయి ఏం తప్పు చేసిందండి? తను అసలు ఆడపిల్లే కాదు, అసలు ఆ లక్షణాలే లేవని మాట్లాడుతున్నారు. అయినా ఏంటండి, మీరొక మహిళ అయ్యుండి మీలాంటి ఒక సాటి మహిళని ఇలా కించపరిచి మాట్లాడడం ఏంటి? మీలాంటి వాళ్ళ వల్లే స్టేజ్లెక్కి ఆడవాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అని నీతులు చెప్పేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు. చూడండి, సాటి మహిళ అంటున్నారు కదా, ఈ ఇంట్లో కోడలిగా మరో 2 మహిళలు కూడా ఉన్నారు. మరి నేను వాళ్ళ గురించి కించపరుస్తూ ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళని ఎందుకు లక్ష్మీదేవితో సమానంగా చూస్తున్నాను? ఈవిణ్ణెందుకు అసలు ఆడదే కాదు అంటున్నాను. వ్యత్యాసం ఏంటి తనకి వీళ్ళకి మధ్య? ఏం జరిగిందో మాకెలా తెలుస్తుందండి? ఈ అమ్మాయి తనకు అన్యాయం జరిగిందని ఏడుస్తూ మా దగ్గరకు వచ్చింది. గుండె తరుక్కుపోయి మేం న్యాయం చేస్తామని తనకి మాటిచ్చాం. కన్నీళ్లు కారుస్తూ ప్రతి ఆడపిల్ల మీ ముందుకు జెన్యూన్ గానే వచ్చిందని ఏంటి గ్యారంటీ? ఆడపిల్ల దేవాలయం లాంటి కుటుంబాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించినా తను మంచిదేనా? ఆ ఆడపిల్ల ఒకటిగా కలిసున్న మనుషుల మధ్య విషాన్ని చల్లినా, బంధాల్ని విడదీయాలని చూసినా అదంతా న్యాయమేనా? కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేసి అతను చనిపోయాడని నట్టింట్లో అందరి ముందు తెల్ల చీరతో వచ్చి డ్రామాలాడే ఆడదాన్ని మీరేమంటారు?